అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీకి ఈసారి బీసీలు ఏ విధంగా ఉండబోతున్నారు? ఈసారి బీసీలందరూ టీడీపీ వైపే ఉన్నారా, లేకపోతే వైసీపీ వైపుకి రాబోతున్నారు? చాలా వరకు కూడా నియోజకవర్గాల్లో బీసీలు వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయం మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గౌర్ నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే. మీరు బీసీసీఎల్ సంబంధించి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. టీడీపీకి సంబంధించి ఎప్పుడు కూడా చెప్తుంటారు బీసీలు మాకు అండగా ఉన్నారంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే చాలా వరకు వైసీపీలో బీసీలు చేరుతున్నారు. మీ పాలకొల్లు నియోజకవర్గాన్ని చూసుకుంటే చాలా వరకు కూడా బీసీలు వైసీపీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఏం చెప్తారు? పాలకొల్లు నియోజకవర్గంలో గతంలో జరిగిన ఏ ఎన్నికలైనా 2 సందర్భాల్లో ఒకసారి 1400, ఒకసారి 5000తో మేము ఓడిపోయాం. మిగతా అన్ని సందర్భాల్లో అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచింది. ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి గాళ్ళు వేస్తున్న సందర్భంలో ఏదో రకంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి గతంలో ఏ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి బీసీలను సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. గతం నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఈ బీసీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి కుల సమీకరణాలకు తెరలేపింది. వాస్తవంగా అయితే పాలకొల్లు నియోజకవర్గం గత 4 ఎలక్షన్లు కూడా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తూ ఉంది. మరి ఒక సామాజిక వర్గం ఏమో ఒకవైపు ఉండటం, ఉన్న సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీ వైపు ఉండటం, ఇలాగ ఈ ట్రయాంగిల్ ఫైటు గతంలో తెలుగుదేశానికి కలిసి వచ్చింది. ఈసారి ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గంలో. ఎందుకంటే జనసేన పూర్తిగా మరి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇవన్నీ చూసుకొనే ఇక్కడ కుల సమీకరణాలని మార్చాలి, ఈ కులాన్ని రెచ్చగొట్టాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ బీసీ అభ్యర్థికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతోనే గెలుస్తుంది. అంటే సామాజిక సమీకరణలో భాగంగానే ఇక్కడ జనరల్ స్థానం ఉన్న బీసీకి ఇచ్చామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా నరసాపురం పార్లమెంట్ కూడా మొట్టమొదటిసారిగా బీసీ సెట్టిబల్ సామాజిక వర్గం మహిళకు కూడా ఇచ్చారు. దీనిపై ఏమంటారు? అంటే మీరు కూడా అలా ఏమన్నా చేస్తే బాగుండేది అనుకుంటున్నారా? ఇప్పుడు మేమైతే బీసీ అభ్యర్థుల్ని వారు ఇచ్చిన దానికి వారిని అభినందిస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రాజ్యాధికారంలో ఫ్రీడమ్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళ పక్కన కింద కూర్చునేటటువంటి పరిస్థితి. మీరు తూర్పుగోదావరి జిల్లాలో చెల్లిపోయిన ఆయన ఆ రెడ్డి గారి కాళ్ళ మీద పడిన పరిస్థితి. మీకు 4 విభాగాల కింద విభజించి 4 చోట్ల 4 రెడ్లు ఈ యొక్క రాష్ట్రాన్ని పంచుకొని పరిపాలిస్తున్నప్పుడు అందులో ఎవరైనా ఒక్క బీసీ ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ చూడండి, మా పార్టీ అధ్యక్షుడు ఎవరు? అచ్చెన్నాయుడు. మా పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? యనమల రామకృష్ణుడు గారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే తెలుగుదేశం పార్టీలో బీసీలకి మంచి గుర్తింపు, గౌరవం, బీసీలకు సొంత ఇల్లు అనేటువంటి ఫీలింగు తెలుగుదేశం పార్టీలో ఉంది. దాన్ని కాదంటానికి ఇవాళ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి జిమ్మికులు కానీ ప్రజలు ఎలా నమ్ముతారు? అసలు నమ్మడానికి అవకాశమే లేదు. అంటే రాజకీయ పరంగా పక్కన పెడితే బీసీల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు కూడా ఉన్నాయి. రాజ్యాధికారం దిశగా పయనించాలనుకుంటున్నప్పటికీ కూడా అది ఎక్కడో చోట ఆగిపోతున్న పరిస్థితి. మీలో ఐకమత్యం లేదనుకోవచ్చు. అంటే మాలో ఐకమత్యం లేకపోవడం అయితే ఏం లేదు. పార్టీలు కూడా ఆలోచించి మరి రాజ్యాధికారంలో బీసీలకి రాజ్యాధికారం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఆ విషయంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా 10 దఫాలు మరి అభ్యర్థించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కానీ ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా మరి ప్రధానంగా బీసీలకు సంబంధించిన సమస్యల మీద కూడా ఆయన పదే మేము మరి ఆయన కోరటం జరిగింది. ఆయన ఏమంటారంటే బీసీలుగా మీకు మన పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుంది, మా మాటకు విలువ ఉంటుంది. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి పథకాలు కానీ, సప్లాన్ నిధులు కానీ మరి చాలా విషయాల్లో బీసీలకే పార్టీ అండదండగా ఉంది. ఆదరణ పథకం కానీ ఇలా ఏది తీసుకున్నప్పుడు కూడా బీసీలను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చిన్నచూపు చూసేటటువంటి పరిస్థితి లేదు. అదే భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీ నాయకత్వాన్ని పెంచుతాం, బీసీలకు మంచి అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల విషయం పక్కన పెడితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా మీరు చెప్పండి ఏ విధంగా ఉన్నారు, ఎటువైపు ఉన్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే అతను పాలనాపరంగా ఫెయిల్ అయ్యాడు. ప్రజలు చాలామంది కరెంట్ ఇష్యూ అవనివ్వండి, పోలవరం అవనివ్వండి, రాజధాని అవనివ్వండి, రాష్ట్ర పరిస్థితులు అవనివ్వండి, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అవనివ్వండి, ఇలా ఏ రంగంలో చూసుకున్నప్పటికి కూడా కాన్సెప్ట్ లేనటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసి అనవసరంగా అతనికి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మనం వెనకబడితనం గురి చేసుకున్నాం. ఇతని వల్ల ఏమీ కాదు, ఇతన్ని తప్పించాలని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ యొక్క కుల సమీకరణాలు, మత సమీకరణాలు ఇవన్నీ ఏవి కూడా ఇప్పుడున్న ఈ గాల్లో
కనిపించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి భవిష్యత్తు వస్తుంది. ఈ రాష్ట్రంలో మీరు చూడండి, ఎక్కడా కూడా భూముల వాల్యూ పడిపోయింది. రియల్ ఎస్టేట్ లేదు, ఆక్వా రంగం కుదేలైపోయింది. ఏ ఒక్క రంగం కూడా పలానా రంగం బాగుంది ఏపీలో అని చెప్పుకోవడానికి పనికొస్తే పరిస్థితులు లేవు. మనం స్లోగా ఏమవుతుందంటే మన యొక్క రియల్ వాల్యూ దగ్గర నుంచి అన్నీ పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడు లేవు. ఏదన్నా ఇవాళ రూపాయినది రేపు రూపాయలు అయింది, కానీ రూపాయినది 30 అయిన పరిస్థితులు అయితే నాకు తెలిసి ఎప్పుడు లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి సమయంలోనే మనం చూస్తూ ఉన్నాం. మీ పాలకొల్లు నియోజకవర్గంలో దీనికి సంబంధించి బీసీ ఓట్ బ్యాంక్ అనేది చేయి జారిపోకుండా ఉండాలంటే మీరు చేస్తున్న ప్లాన్ ఏంటి, ఏ విధంగా చెప్తున్నారు? మీరు బీసీ నాయకుల్లో పెద్ద నాయకుడిగా ఉన్నారు, నియోజకవర్గంలో బీసీలకు ఏం చెప్తున్నారు? పాలకొల్లు నియోజకవర్గంలో మేము బీసీలు అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. రాబోయేటటువంటి కాలంలో బీసీలకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా న్యాయం జరిపించుకోవాలనేటటువంటిది మా యొక్క ఉద్దేశం. ఈ చుట్టుపట్ల మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తూర్పు కాపులకు సంబంధించి మేము ఒకసారి ఓబీసీ సమస్య మీద కలవడం జరిగింది. ఆయన తప్పనిసరిగా చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఓబీసీ ఒకటి సాధించుకోవాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి కోరిక. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపాలకు సంబంధించి కూడా చాలా ఇష్యూలు పెండింగ్లు ఉన్నాయి. అది సెట్టిబెల్జ్ అవ్వచ్చు, తూర్పు కాపులు అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర అవ్వచ్చు, అందరికీ కూడా సైట్లు ఉన్నాయి. సైట్లో మళ్ళీ నిర్మాణం జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ వస్తే కనుక పిల్లలకి విదేశీ విద్యకి సంబంధించినటువంటి దాన్ని కానీ, స్టడీ సర్కిల్ కానీ, వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కావాల్సి వచ్చినా విద్యాపరంగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. బీసీ సప్లాన్ పెడతానని చెప్పడం జరిగింది. బీసీ రక్షణ చట్టం అని చెప్పేసి తీసుకొచ్చి బీసీల మీద దాడులు గట్రా ఆపేటటువంటిది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చూసుకుంటే అన్ని రకాలుగా కూడా బీసీలని ఆదుకుంటామని చెప్పారు. అదేవిధంగా బీసీ సంబంధించినటువంటి సెక్టార్కి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను. రాబోయే కాలంలో బీసీలకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా నేను పెన్షన్ ఇస్తాను, 4,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటే బీసీలకి పక్కాగా న్యాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మా నియోజకవర్గం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా కూడా టీడీపీ వైపు ఉన్నారు. కాకపోతే బీసీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇటు రాజకీయ పరంగాను, ఇటు వారి ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలు అనేవి వెంటాడుతున్నాయి. కాబట్టి ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత తప్పనిసరిగా కూడా ఈ బీసీలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోయేలా చూస్తాం. ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గం చూసుకుంటే పాలకొల్లు నియోజకవర్గంలో దాదాపుగా వైసీపీకి ఎక్కడ బీసీలు కొమ్ము కాయట్లేదు, టీడీపీ వైపే బీసీలు అంతా ఉన్నారు. తప్పనిసరిగా ఇక్కడ రామానాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందుతారని గవర్నర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జట్టు పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.